నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో భాగంగా గువాహటిలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. కేవలం 15-16 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ అనే యువ ఆటగాడు సృష్టించిన తుఫాన్కు బెంగళూరు జట్టు కకావికలమైంది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ చేజారడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ మరియు రజత్ పాటిదార్ మెరుపులతో 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు మరియు 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ జట్టు బౌలింగ్ ప్రదర్శన అత్యంత అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. ఒక అనుభవం లేని చిన్న కుర్రాడు వచ్చి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలా ఆడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైభవ్ బ్యాటింగ్ బాగున్నా అతని ప్రవర్తన మరియు సెలబ్రేషన్స్ తనకు నచ్చలేదని కోహ్లీ స్పష్టం చేశారు. క్రికెట్లో కేవలం సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు, సీనియర్లకు గౌరవం ఇవ్వడం మరియు మైదానంలో హుందాగా ప్రవర్తించడం కూడా ముఖ్యమని హితవు పలికారు. మరి వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్పై మరియు విరాట్ కోహ్లీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? బెంగళూరు జట్టు ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.